హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం. 1 కప్పు పొడి బియ్య పిండితో కరకరలాడే చెక్కలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అనిపిస్తుంది. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. 1 కప్పు పొడి బియ్య పిండి, 1 కప్పు వాటర్తో అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలోకి 1 కప్పు నిండా వాటర్ తీసుకుని కళాయిలో పోసుకోండి. ఈ కప్పును పక్కన పెట్టండి. ఇప్పుడు వాటర్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక అర టేబుల్ స్పూన్ కారము వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పలుకుల పొడి అండి. వేరుశనగ పప్పును బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడి, దానిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేశారంటే చెక్కలకి కమ్మదనం అనేది చాలా బాగా వస్తుంది. వేరుశనగ పలుకులు పొడి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వాటర్ని బాగా కాగనివ్వండి. ఇలా కాగుతున్నప్పుడు వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో మనం వాటర్ తీసుకుని పోసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా బియ్య పిండి తీసుకోండి. పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి. వాటర్ కాగుతున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పొడి బియ్య పిండిని అలా వాటర్లో వేసేసుకుని గరిటెతో బాగా కలపండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పిండి పొడి పొడిలాడుతున్నట్లుగా ఇలా గరిటెతో బాగా కలపండి. ఇలా వేడివేడి నీళ్ళతో పిండిని కలిపినట్లయితే మనకి చెక్కలు అనేవి తింటున్నప్పుడు గుల్లగుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ కళాయిని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టినట్లయితే పిండి అంతా కూడా బాగా మగ్గుతుంది. అలాగే బాగా చల్లారుతుంది. ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకోండి. చేత్తోనే పిండి అంతా కూడా ఇలా ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలపండి. పిండి అనేది చేతులకి అంటుకోకుండా ఉండాలి అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మరలా వేసుకోండి. మనం వాటర్లో కాగుతున్నప్పుడు ఆయిల్ వేసాం కదా, పిండి అనేది ఇంకా అంటుకోదండి. ఒకవేళ అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకోండి. ఇప్పుడు పూరీ పీటకి కొంచెంగా ఆయిల్ని అప్లై చేసి చేతికి కూడా ఆయిల్ని టచ్ చేసుకుని ఇలా పిండిని చపాతీలాగా వత్తండి. ఈ విధంగా నేను చూపించే విధంగా వీలైనంత పల్చగా చేసుకోండి. అంచుల వరకు కూడా పల్చగా రావాలి. ఇలా మొత్తం కూడా చేయటం అయిన తర్వాత ఫోర్క్తో ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోండి. ఇలా అక్కడక్కడ చిన్ని బెజ్జాలు పెట్టుకున్నట్లయితే అప్పడాలు అనేవి మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు క్రిస్పీగా అనిపిస్తాయి. ఈ విధంగా వీలైనన్ని ఎక్కువగా హోల్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రౌండ్గా ఉన్న ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని దానిని ఇలా బోర్లించి అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులోకి వచ్చేలా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసామంటే అప్పడాలన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి. ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఒక బాల్ లాగా చేసుకుని ఆ పిండి ముద్దని కూడా చివరిలో చపాతీ చేసుకుందాం. ఆ చపాతీతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో గ్లాస్ తీసుకుని ఇలా బోర్లించి కట్ చేసి తీసుకోండి. అంచులు అనేవి విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మరలా ఇదే ప్రాసెస్తో వేరొక పిండి ముద్దని కూడా తీసుకుని ఇలా చపాతీ కర్రతో ఒత్తుకోండి.
అంచుల వరకు కూడా వీలైనంత పల్చగా ఒత్తారంటే ఆయిల్లో వేసిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అవుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఫోర్క్తో ఇలా చిన్న చిన్న బెజ్జాలు పెట్టుకుని హోల్స్ పెట్టుకుని గ్లాస్తో ఇలాగే సేమ్ బోర్లించుకుని రౌండ్గా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసిన పిండిని మరలా ఒక చిన్న పిండి ముద్దలాగా చేసుకుని చివరిలో వేరొక చపాతీ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అప్పడాలను కట్ చేసి తీసుకోండి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అనిపిస్తుందండి. చాలా తక్కువ టైంలోనే మనం ఎక్కువగా అప్పడాలను చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత కొన్ని వేరొక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకున్నాం కదా, ఇలా పల్చగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా అప్పడాలను ఆయిల్లో వేసుకోండి. ఫ్లేమ్ మరీ హైలో ఉండొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. ఒకవైపున ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లో తీసి పెట్టుకోండి. మరలా అదే ఆయిల్లో మరికొన్ని అప్పడాలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే పల్లి బియ్యపిండి చెక్కలు. చాలా కరకరలాడుతూ కమ్మగా అనిపిస్తాయి. తెల్ల నువ్వులు వేసాం, అలాగే వేరుశనగ పప్పుల పొడి వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ నచ్చుతాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ అనేది మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.